జై శ్రీరామ్ దూత మీడియాకి స్వాగతం. ఈరోజు హనుమాన్ చాలీసాలో 13వ శ్లోకం చెప్పుకుందాము. సహస్రవదన తుమరో సగావై ఆస కహి శ్రీపతి కంఠలగావై. ఆంజనేయ స్వామి మహానుభావుడు సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడం కోసం 100 యోజనముల సముద్రములు అవలీలగా దాటి వెళ్ళి అక్కడ అశోకవనానికి వెళ్ళి సింసుపా వృక్షం పైన ఉండి సీతమ్మ తల్లి యొక్క జాడ కనుక్కుని ఆ సీతమ్మ తల్లికి అంగుళీయాన్నిచ్చి చూడామణ్ణి తీసుకుని అది రామచంద్రమూర్తికి ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత అదే విధంగా ఒకానొక సమయంలో లక్ష్మణస్వామి మూర్ఛ పడిపోతే సంజీవి పర్వతాన్ని తీసుకుని వచ్చి లక్ష్మణస్వామికి దాని నుంచి విముక్తి చేశారంట. అదే విధంగా రావణాసుడిని ఎలా చంపాలో తెలియక చాలా కష్టపడుతుండే ఆ సమయంలో రామచంద్రమూర్తిని ఆయన భుజాల పైన ఎక్కించుకుని వెళ్ళి ఆయన యొక్క బాణం ఎక్కడైతే అమృతం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏ విధంగా కొట్టాలో దానికి సహాయపడ్డారంట. అప్పుడు 3 సార్లు అనమాట రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని హద్దుకున్నారనమాట గట్టిగాను. సో సహస్రవదన తుమరో యస్సగావై ఆసకహి శ్రీపతి కంఠ. శ్రీపతి, శ్రీ అంటే సీతాదేవి, పతి అంటే రామచంద్రమూర్తి, కంఠ అంటే గట్టిగా హద్దుకోవడం వల్ల గావై అనమాట. ఆ విధంగా సీతమ్మ సీతమ్మ తల్లి యొక్క ఆ సీతమ్మ తల్లి యొక్క జాడని తెలిపారు, లక్ష్మణస్వామికి ప్రాణం పోశారు, రావణాసుని సంహరించారు. ఈ 3 సార్లు కూడా ఆయన కౌగిలించుకున్నారనమాట. సో ఆ విధంగా సహస్ర వదనతు మరోయస గావై అసకహి శ్రీపతి కంటల గావై. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.